ఫైబర్ అంటే అసలు ఏమిటో మీకు పూర్తిగా తెలుసా? చాలా మంది దాన్ని జీర్ణక్రియ కోసం అనుకుంటారు, కానీ దాని లాభాలు మీకు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది మొక్కల ఆధారిత ఆహారంలో ఉండే ఒక ముఖ్యమైన భాగం. ఇది పూర్తిగా జీర్ణం కాకపోయినా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ రెండు రకాలుగా ఉంటుంది: సొల్యూబుల్ మరియు ఇన్సొల్యూబుల్. ఒకటి నీటిలో కరిగి జెల్లా మారుతుంది, మరొకటి జీర్ణక్రియను వేగంగా జరిగేలా సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది, మలబద్ధకం సమస్య తగ్గి కడుపు తేలికగా అనిపిస్తుంది. దీనివల్ల రోజంతా శరీరం హాయిగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఎక్కువసేపు తృప్తిగా అనిపిస్తుంది. దీంతో ఆకలి తగ్గి అవసరానికి మించి తినకుండా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను మెల్లగా పెరిగేలా చేస్తుంది. దీంతో అకస్మాత్తుగా షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉండటానికి సహాయపడుతుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడటానికి సహాయపడుతుంది. ఫైబర్ మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ బలపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆపిల్, అరటి, జామ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రోజూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. క్యారెట్, బీన్స్, బ్రోకోలీ వంటి కూరగాయలు ఫైబర్కు అద్భుతమైన వనరులు. ఇవి ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణక్రియ సరిగా జరిగి శరీరం లోపల నుంచి శుభ్రంగా ఉంటుంది. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు వంటి హోల్ గ్రెయిన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి నెమ్మదిగా శక్తి ఇచ్చి ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతాయి. పప్పులు, శనగలు, రాజ్మా వంటి ఆహారాల్లో ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవి శరీరానికి బలం ఇచ్చి కడుపు నిండా తృప్తిని కలిగిస్తాయి. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, బాదం లాంటి చిన్న ఆహారాల్లో కూడా ఫైబర్ చాలా ఉంటుంది. ఇవి తక్కువ పరిమాణంలో తీసుకున్నా మంచి ప్రయోజనం ఇస్తాయి. ఒక పెద్దవారు రోజుకు సుమారు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం మంచిది. ఇది మీ వయసు, ఆహారం, జీవనశైలిపై ఆధారపడి కొంచెం మారవచ్చు. ఒక్కసారిగా ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మెల్లగా పెంచడం చాలా ముఖ్యమైన విషయమని గుర్తుంచుకోండి. ఫైబర్ తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం చాలా ముఖ్యం. లేకపోతే అది కడుపులో కఠినంగా మారి మలబద్ధకం సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఫైబర్ అందరికీ మంచిదే అయినా కొన్ని పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరి శరీరం వేరు కాబట్టి మోతాదు కూడా వ్యక్తిగతంగా ఉండాలి. అర్థమైంది. ధన్యవాదాలు డాక్టర్. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువ ఫైబర్ తీసుకుంటే అసౌకర్యం పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు డాక్టర్ సలహాతో మాత్రమే ఆహారంలో మార్పులు చేయడం మంచిది. ఐబిఎస్ వంటి సమస్యలు ఉన్నవారికి ప్రతి రకం ఫైబర్ సరిపోదు. కొన్ని రకాల ఫైబర్ సమస్యలను పెంచవచ్చు, కాబట్టి సరైన ఎంపిక చాలా అవసరం. పిల్లలకు కూడా ఫైబర్ అవసరం ఉంటుంది, కానీ పెద్దలలా ఎక్కువగా ఇవ్వకూడదు. సరైన మోతాదులో ఇస్తేనే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధులకు ఫైబర్ చాలా అవసరం, కానీ సులభంగా జీర్ణమయ్యే ఆహారాల ద్వారా ఇవ్వాలి, లేకపోతే కడుపు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే సహజ ఆహారాల ద్వారా పొందడం ఎప్పుడూ మంచిది. అవసరమైతే మాత్రమే వైద్యుల సలహాతో వాటిని ఉపయోగించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. సహజమైన పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే అసలు లాభాలు పొందవచ్చు. కాబట్టి ఆహారం ఎంపికలో జాగ్రత్త అవసరం. ఎక్కువ ఫైబర్ తీసుకుంటే ఎప్పుడూ మంచిదే అనుకోవడం ఒక పెద్ద అపోహ. సరైన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే సమస్యలు రావచ్చు. ప్రతిరోజు ఉదయం పండ్లు లేదా ఓట్స్ తినడం ఒక చిన్న అలవాటు. ఇది మీ రోజువారీ ఫైబర్ అవసరాన్ని సులభంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఫైబర్ సరైన మోతాదులో తీసుకుంటే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణ సులభమవుతుంది, జీర్ణక్రియ కూడా సరిగా కొనసాగుతుంది. ఫైబర్ అనేది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. సరైన ఆహారాల ద్వారా సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి మిత్రంగా మారుతుంది. ఏ ఆహారమైనా పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ కూడా అదే విధంగా సమతుల్యంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
మీరు ఇలాంటి నిజమైన ఆహార విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మా ఆహార నిజాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు.